హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనులియా నార్య. ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసాము. మా మమ్మీ మా డాడీ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు. నేను ఇంకా మా లియాన్ బాబు ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. చెరువు చాలా బాగుంటుందండి. ఈ కాళీమాత టెంపుల్ చూస్తేనే ఎక్కలేని ధైర్యం అంతా వచ్చేస్తుంది. వెరీ పవర్ఫుల్ కదండి కాళీమాత. ఇలా శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఈ గుడి దగ్గర పెద్ద జాతర జరుగుద్దని చెప్పాలి. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ దసరా ఫెస్టివల్ని మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈవినింగ్ స్టార్ట్ చేసి తెల్లవారేదాకా బతుకమ్మల్ని ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ బంగారు పూల బతుకమ్మల్ని ఈ గంగాదేవికి అయితే అర్పిస్తారు. చెరువు చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. నేను మా లియాన్ బాబు అయితే చెరువు దగ్గరికి వచ్చేసాము. వాడికి చాలా కొత్తగా ఉన్నట్టుంది. వాటర్ని అంతా భలే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకొంచెం సేపు అక్కడే నిల్చొని చూస్తానంటే మా మమ్మీ వద్దొద్దు ఇంకా పైకి వచ్చేసైతే అనేసింది. అందుకే పైకి వచ్చేస్తున్నాను. మా లియాన్ బాబుని చూడండి, మమ్మీ ఇంకాసేపు ఇక్కడే ఉండిపోదాం పైకి వద్దనట్టయితే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. పైకి వచ్చాక ఏడుస్తుండని చెప్పి మళ్ళీ మా డాడీ వాడిని తీసుకొని చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్లారు. చూడండి, గ్రీనరీ చాలా బాగుంది కదా. వాటర్ ఫ్లో ఇప్పుడు తక్కువైంది. 3 days బ్యాక్ చూడాలి, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది కాబట్టి హెవీ వాటర్తో ఈ చెరువు అంతా నిండిపోయింది. ఈ చెరువు పక్కనే ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకొని 2 అంకుల్స్ అయితే ఉంటారు. ఈ చెరువులో ఉన్న చేపలకి కాపలా అన్నమాట వాళ్ళు. ఈ రాతి చెరువు పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఈ గుట్టల్ని చూసారా ఫ్రెండ్స్, ఎంత దగ్గరగా ఉన్నాయో. మేమున్న ఏరియాకి చాలా దగ్గరగా ఉంటాయి ఇవి ఇంత దగ్గరగా ఉన్నందుకు ఇళ్లలోకి మాత్రం ఎలాంటి జంతువులు రావు, కనీసం చూద్దామన్నా కనిపించవు. సో ఇది చూసారా, ఐ లవ్ పాల్వంచ. ఈ పాల్వంచ సిటీకి ఎంటర్ అవుతున్నాం అనగానే ఇది కనిపిస్తుంది. అదేంటో అండి, పాల్వంచకు వస్తున్నా అని ఈ లోగో చూస్తేనే చాలు ఎక్కలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే మా పుట్టింటికి వస్తున్నా అనే సంతోషం. మా లియాన్ బాబుని చూడండి, అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న హార్ట్ సింబల్ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేయాలని చెప్పి గొడవ అయితే చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.